వెల్కమ్ టు టీవీ 20 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ గొప్పతనాన్ని ప్రపంచమంతా చూసింది. కుంభమేళా విజయంపై మోడీ. ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్. ఏపీలో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్లకు ప్రయత్నాలు. మంత్రి నారా లోకేష్. ప్రయాగ్రాజ్లో 2025 మహాకుంభోత్సవం విజయవంతం కావడాన్ని ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం లోక్సభలో ప్రసంగించారు. ప్రయాగ్రాజ్ ప్రజలకు సహకరించినందుకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు మరియు మతపరమైన పండుగను ప్రపంచవ్యాప్తంగా విజయవంతం చేసినందుకు పరిపాలనను ప్రశంసించారు. महाकुंभ की सफलता में अनेक लोगों का योगदान है। मैं सरकार के, समाज के सभी कर्मयोगियों का अभिनंदन करता हूं। मैं देश भर के श्रद्धालुओं को, यूपी की जनता, विशेष तौर पर प्रयागराज की जनता का धन्यवाद करता हूं। अध्यक्ष जी, हम सब जानते हैं गंगा जी को धरती पर लाने के लिए एक भगीरथ प्रयास लगा था। वैसा ही महाप्रयास इस महाकुंभ के भव्य आयोजन में भी हमने देखा है। मैंने लाल किले से सबका प्रयास के महत्व पर जोर दिया था। पूरे विश्व ने महाकुंभ के रूप में भारत के विराट स्वरूप के दर्शन किए। सबका प्रयास का यही साक्षात स्वरूप है। ये जनता जनार्दन के संकल्पों के लिए, जनता जनार्दन की श्रद्धा से प्रेरित महाकुंभ था। आदरणीय अध्यक्ष जी, महाकुंभ में हमने हमारी राष्ट्रीय चेतना के जागरण के विराट दर्शन किए हैं। ये जो राष्ट्रीय चेतना है, ये जो राष्ट्र को नए संकल्पों की तरफ ले जाती है, ये नए संकल्पों की सिद्धि के लिए प्रेरित करती है। महाकुंभ ने उन शंकाओं आशंकाओं को भी उचित जवाब दिया है जो हमारे सामर्थ्य को लेकर कुछ लोगों के मन में रहती है। అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు. ఎమ్మెల్యేల ఫోటో సెషన్ లో సభాపతి ఆయన పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, అసెంబ్లీ సెక్రటరీ సూర్యదేవర ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. మొదటి వరుసలో సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తో పాటు మంత్రులు కూర్చున్నారు. ఎమ్మెల్యేలు సీనియారిటీ ప్రకారం సభ్యులు 2, 3, 4 వరుసల్లో కూర్చున్నారు. ఎమ్మెల్సీల ఫోటో సెషన్ లో మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతో పాటు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ముందు వరుసలో కూర్చొని ఫోటో దిగారు.
ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మన రాష్ట్ర విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఏపీలోనే నాణ్యమైన విద్యను అందించేలా సంస్థలను తీసుకురావాలని ఎమ్మెల్యేలు కోరారు. దీనికి స్పందించిన మంత్రి లోకేష్, భారత్లో ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏపీ వ్యాప్తంగా ఏర్పాటయ్యేలా చర్యలు చేపడతామన్నారు. బిట్స్ పిలానికి అమరావతిలో 70 ఎకరాలకు కేటాయించామని, టాటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా వస్తాయన్నారు. డీప్ టెక్ వర్సిటీ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యమన్న మంత్రి, విశాఖలో ఏఐ స్పోర్ట్స్ వర్సిటీలు స్థాపిస్తామన్నారు. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైం గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. Adeksha, I move that the Andhra Pradesh Private Universities Establishment and Regulation Amendment Bill 2025 be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. ఎవరైనా దీని మీద మాట్లాడదలుచుకుంటే సార్ ఒకసారి ఒక పని చేద్దాం సార్. బిల్లు గురించి వివరంగా ఒకసారి మీరు మాట్లాడుతున్నారు, దాని మీద మాట్లాడతారు. అధ్యక్ష, ఇది ఒక సింపుల్ అమెండ్మెంట్ అధ్యక్ష. మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఉన్నత విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 2016లో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష. ఇది కానీ ఒకసారి చూస్తే 75 ఎకరాల్లో 4,75,000 స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే, జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ ఉండాలని చెప్తున్నారు. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కూడా కౌన్సిల్ లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్ గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తే మనకు పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చయ్య తాతయ్య చెప్పింది ఏంటంటే, చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే కేబినెట్ మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష, టాటా గ్రూప్, LNT, IIT మెడ్రాస్, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ, అంటే నెక్స్ట్ జనరేషన్ AI ML కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష. నేను పర్సనల్ గా తీసుకుని ఒక AI యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. AMA యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తాం అంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు, అంటే రాయలసీమకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్ లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ. పురుషుల పొదుపు సంఘాల ఏర్పాటు ప్రస్తుతం పట్టణాల వరకే
ఇప్పటికే కేంద్రం నిర్దేశించిందని, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ప్రతిపాదిస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ అంశంపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారాయణ సమాధానమిచ్చారు. అధ్యక్ష, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యాక్చువల్గా మహిళలకు యాక్చువల్గా చేయటం జరుగుతుంది అర్బన్ అథారిటీలో. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 25 సిటీస్కి, భారతదేశంలో 25 సిటీస్కి మహిళలతో సమానంగా పురుషులకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చేస్తారు అధ్యక్ష. అందులో మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం ఈ 2 సిటీస్ని సెలెక్ట్ చేశారు అధ్యక్ష. ఏప్రిల్ 2025కి అన్ని సిటీస్ని కూడా సెలెక్ట్ చేస్తారని ఆ ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది అధ్యక్ష. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష, పురుషుల్లో కూడా ఎవరైతే బలహీన వర్గాల గ్రూప్స్ ఉన్నారో, ట్రాన్స్పోర్ట్ వర్కర్సు, గిగా వర్కర్సు, కేర్ వర్కర్సు, డొమెస్టిక్ వర్కర్సు, వేస్ట్ వర్కర్సు, కన్స్ట్రక్షన్ వర్కర్సు, వీళ్ళకి యాక్చువల్గా ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు చేసి వాళ్ళకు కూడా అయితే మహిళలకు ఏ విధంగా అయితే ఈరోజు చేస్తున్నారో అదే విధంగా చేయాలనే ఉద్దేశంతో ప్రపోజ్ చేశారు అధ్యక్ష. దాని మీద మన రాష్ట్రంలో ఈ 2 విశాఖపట్నం, విజయవాడ ఈ రెండిట్లో ఇంతవరకు యాక్చువల్ అధ్యక్ష 818 గ్రూపులు చేశారు అధ్యక్ష. భారతదేశం మొత్తం 25 సిటీస్లో 1949 గ్రూపులు మాత్రమే చేస్తే, అందులో మన రాష్ట్రంలో 2 సిటీస్లో 818. అంటే భారతదేశంలో చేసిన మొత్తం గ్రూపుల్లో 42% అర్బన్ అథారిటీలో చేశారు అధ్యక్ష. సభ్యులు ఏదైతే కోరారో గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయాలని ఖచ్చితంగా ఆ కన్సర్న్ మంత్రితో నేను మాట్లాడతాను అధ్యక్ష. ఓకే. జాబ్ నోటిఫికేషన్స్ వద్దని నిరుద్యోగులు ఆందోళన చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాల కల్పన కోసం జాబ్ నోటిఫికేషన్లు కంటిన్యూస్ గా వస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం నోటిఫికేషన్ల సంఖ్య ఎక్కువైందని, కొంత గ్యాప్ ఇవ్వాలని, అవసరమైతే నోటిఫికేషన్లు ఆపాలంటూ నిరుద్యోగులు చెబుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పుకొచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందనంటే, ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తా ఉంది. ప్రియాంకాజీ స్కూటీ హామీ ఏమైంది? విద్యార్థులకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రియాంకాజీ ఎక్కడున్నారంటూ కౌన్సిల్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. స్కూటీ సింబల్ ను పట్టుకుని నినాదాలు చేశారు. ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే ప్రియాంకాజీ 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 ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే ఆడపిల్లలకు వెంటనే ప్రియాంకాజీ ప్రియాంకాజీ ఈ నెల 24న విశాఖ వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్ విశాఖకు చేరుకుంది. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న క్రీడాకారులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి పటిష్ట భద్రత నడుమ బస్సుల్లో ఆటగాళ్లు బయలుదేరి నగరంలోని హోటళ్లకు వెళ్లారు.
ఈ నెల 14న విడుదలైన కోర్ట్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విశాఖపట్నంలో సందడి చేసింది. తమ విజయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ తదితరులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వైజాగ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటికీ ఇక్కడ అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. కలెక్షన్స్ ఎందుకులే కానీ ఇప్పుడు కలెక్షన్స్ అఫ్ కోర్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మా అందరికీ. అండ్ దానికోసం ఇక్కడున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చాలామంది మమ్మల్ని అభినందిస్తున్నారు. ఎందుకంటే పైగా ఈ డైరెక్టర్ ఇక్కడ దర్శకుడు కూడా మన సీతంపేట కుర్రాడు కాబట్టి మాకు చాలా పెడతా అని స్నాక్స్ తీసుకొచ్చాడు. సో చూద్దాం సాయంత్రం అదేమవుతుందో. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించిన విషిక, ఈ అమ్మాయి కూడా విశాఖపట్నం అమ్మాయి. నువ్వు కాకినాడ కదా, సారీ. సో బట్ తెలుగు చిత్ర పరిశ్రమకి విశాఖపట్నానికి ఒక అవినాభావ సంబంధం. ఒక చిన్న సినిమా లాగా మొదలయ్యి ఒక బ్లాక్ బస్టర్ హీరో ఉన్న సినిమాలకి మొదలైన ఓపెనింగ్స్తో 3 రోజుల్లో 25 కోట్లు ఏంటండి మీరు చెప్పండి ధర్మంగా. ఇలాంటి సినిమాకి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్కి? కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి సినిమా చేస్తున్నప్పుడు ఇది మంచి సినిమా బాగా ఆడుతుంది అని నమ్మి చేశాము. బట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తే అసలు అంటే జనరలీ సినిమా హిట్ అవుతుంది, హిట్ సినిమా అంటాం, లేదా మంచి సినిమా వస్తే మంచి సినిమా అంటాం. కానీ ఈ కాంబినేషన్ ఓ మంచి సినిమా అంటున్నారు, పెద్ద హిట్ సినిమా అంటున్నారు. ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ అండి అని తిరిగి మాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇట్లాంటి ఒక రెస్పాన్స్ అనేది చాలా చాలా రేర్. ఇట్లాంటి ఒక రెస్పాన్స్ రావడమే చాలా రేర్. ఈ ఫీలింగ్ని, ఈ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్తో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పి ఆల్ ఓవర్ ద స్టేట్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ విజిట్ చేద్దామని అనుకొని ట్రిప్ స్టార్ట్ చేసాం. అండ్ దిస్ ఈజ్ రైట్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మొదలు పెట్టాం. ద పర్టికులర్ రీజన్ ఈస్ ఈ సినిమాలోని కథ కూడా వైజాగ్లో జరుగుతూ ఉంటుంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ కథ ఇది. తాగునీటి సమస్యతో ఖాళీ బిందెలతో రోడ్డు ఎక్కిన మహిళలు, ఎర్రటి ఎండను సైతం లెక్క చేయని గ్రామ ప్రజలు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కళ్ళుదేవకుంటలో నెల రోజులుగా త్రాగునీరు లేక రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నాకు దిగిన మహిళలు. కిలోమీటర్ వరకు నిలిచిన వాహనాలు, ట్రాఫిక్ జామ్. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటున్న గ్రామస్తులు. మొబైల్ ఉన్నారు, బండ్లు వేసుకొని తెచ్చుకుంటారు. ఆడవాళ్ళు ఎక్కడ పోవాలా చెప్పండి. మాకు నెలాయ ఎవరు పట్టించుకోరు. మాకు నీళ్ళు కావాలో ధర్నా చేస్తారు. అందరూ అయిపోయారు, మాకు నీళ్ళు కావాలి. 2 లక్షలు ఓటు వచ్చినప్పుడల్లా అడిగాము. ఇట్లా వస్తా ఉంటారు చెప్తారు. కొన్ని 6 కావాలా నీళ్ళు కావాలని చెప్తున్నారు. మా ఊరు నీళ్ళు సమస్య, అసలు నీళ్ళు లేవు. స్కూటర్లు కానీ ఏలూరుకు రానిరు, సిరుగలదానికి రానిరు, ఇబ్రాంపురకు రానిరు, ఎక్కడ రానిరు. పోతే కొట్లాడతారు. మాకు నీళ్ళు లేవు కాబట్టి మేమందరం ధర్నా చేస్తాం. మాకు నీళ్ళు కావాలి తాగడానికి. నెల ఎవరు పెద్దలు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? మా గురించి అయితే ఎవరు పెద్దలు పట్టించుకుంటారు? నీటి ఎద్దడితో గ్రామంలోకి దుప్పి సంచారం. స్పృహ కోల్పోయి పడిపోయిన దుప్పిని గ్రామస్తులు కాపాడిన ఘటన. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి గ్రామంలో నీటి కొరతతో అడవి జంతువులు గ్రామాల వైపు రానుండటం కలవరపాటుకు గురిచేస్తుంది. తాజాగా ఓబిలి గ్రామంలో ఒక దుప్పి తీవ్ర నీరసంతో స్పృహ కోల్పోయి పడిపోయింది. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే దానికి నీళ్లు త్రాగించి శక్తి కల్పించారు. దుప్పి కొంతసేపటికి కోలుకుని అటుగా వెళ్లేందుకు సిద్ధపడగా గ్రామస్తులు తక్షణమే ఫారెస్ట్ అధికారులను సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సావిత్రి ఆధ్వర్యంలో బీట్ ఆఫీసర్ సుబ్బారాయుడు దుప్పిని సురక్షితంగా హాస్పిటల్ కు తరలించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం దుప్పి పూర్తిగా కోలుకున్న తర్వాత దాన్ని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని చెప్పారు. గ్రామ ప్రజలు అప్రమత్తత వల్ల ఓ నిరూపమాయమైన ప్రాణి ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడిందని అధికారులు ప్రశంసించారు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.